హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఈరోజు ఈ వీడియోలో నా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ చూపిద్దాం అనుకుంటున్నాను. దాంతోపాటు కాస్త నా గురించి కూడా మీకు చెప్పాలి అన్నట్టు నాకు అనిపించింది. నా పేరు భాగ్యలక్ష్మీదేవి. నేను మా అమ్మ ఇంకా నాన్న అంతే, నాకు సిబ్లింగ్స్ ఎవరు లేరు. మా ఫ్యామిలీ మొత్తం కలిసి మేము హైదరాబాద్లో ఉంటున్నాము. మేము ఒక 15-20 ఇయర్స్ అయిందనమాట. మా సొంతూరు వచ్చేసి ఏలూరు, వెస్ట్ గోదావరి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేశారు మా డాడీ. అలా స్టార్ట్ అయిందనమాట మా హైదరాబాద్ జర్నీ. సో నేను ఫస్ట్ క్లాస్ నుంచి హైదరాబాద్లోనే పెరిగాను. చిన్నప్పటి నుంచి ఇంట్లో మొత్తం బిజినెస్ అన్నట్టే ఎక్కువ ఉండడం వల్ల ఇప్పుడు మన పేరెంట్సే జనరల్గా మనకి ఇన్స్పిరేషన్ ఉంటారు. అంటే ఎవరి పిల్లలు వాళ్ళ డాడీ లాగా ఆర్ మమ్మీ లాగా ఇలా అవుదాం అనుకుంటారు కదా. నాకు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో బిజినెస్ చూసి నాకు కూడా ఎప్పటికైనా బిజినెస్సే పెట్టాలి ఆర్ బిజినెస్లోనే ఉండాలి, నేను ఇదే బిజినెస్ కంటిన్యూ చేయాలి అని ఒకటి ఉండేదన్నమాట. నాకు తెలియకుండానే చిన్నప్పటి నుంచి నాకు బిజినెస్ అంటే అలా ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉండేది. ప్రజెంట్ అయితే నేను మా డాడీ బిజినెస్ని, అంటే అది నా బిజినెసే అనుకోండి, అదే ఇంకా చూసుకుంటూ ఉన్నాను. ఇదే ఇంకా బాగా డెవలప్ చేద్దాము అన్నట్టు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది అంత బోరింగ్ బిజినెస్ కూడా కాదు, లైక్ మూవీ రిలేటెడ్ కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా డైలీ కొత్తగా సినిమాలు కూడా నాకు చాలా ఇష్టం కాబట్టి ఆ వర్క్ వల్ల ఇష్టమో లేకపోతే ఇష్టమే వర్కో తెలియదు, కానీ చాలా ఎంటర్టైన్మెంట్గా, లైక్ స్ట్రెస్ఫుల్గా అయితే నాకు అనిపించదు. ఏదైనా ఇష్టంతో చేస్తే ఎంత కష్టమైనా చాలా ఇష్టంగా అనిపిస్తుంది కదా, అలా అన్నట్టు నాకు ఇదే బిజినెస్లో ఇష్టం అండ్ నేను ఇదే కంటిన్యూ చేద్దాము అన్నట్టు అనుకుంటున్నాను. మేబీ ఇంకా ఫ్యూచర్లో నేను ఏమైనా బిజినెసెస్ పెట్టినా కూడా ఈ బిజినెస్ అయితే ఇలా గుర్తుగా ఉండిపోతుంది. నిజం చెప్పాలంటే ఏదో ఫుల్ ఈ ఛానల్లోకి వచ్చేసి, ఛానల్లో వీడియోస్ చేసేసి మనీ సంపాదించాలి అలా ఇలా అనేం కాదు, కానీ ఎక్కడికైనా వెళ్తే అరే ఈమె భాగ్యాన అన్నట్టు అలా గుర్తుపడితే ఒక తెలియని హ్యాపీనెస్ ఉంటుంది కదా. సో దానికోసమే నేనైతే చేస్తున్నాను. అందరూ కాస్త ఎంకరేజ్ చేస్తూ ఉంటే డిస్కరేజ్ చేయకండి. నన్ననే కాదు, ఎవరినైనా చేయకపోతే మేబీ మిస్టేక్ చేస్తారు అందరూ. నెక్స్ట్ టైం కొంచెం బాగా చెయ్యి అన్నట్టు చెప్పండి. ఎవరిని అయితే హర్ట్ చేయకుండా ఉండండి. అంటే లైక్ నా ఫీలింగ్ ఏంటంటే, ఇలా ధైర్యంగా ఒక వాళ్ళ పర్సనల్ లైఫ్స్ ఇలా యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అంత పబ్లిక్గా పెడుతున్నారు అంటే వాళ్ళు ఫుల్ అందరూ వచ్చేసి పాజిటివ్గా చెప్పేయాలి అని కాదు, అంత హేట్ అయితే ఎవరికి పంచకూడదు అన్నట్టు నా ఫీలింగ్. నాకు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అయితే అవ్వలేదు, నేనేమి ఆ ఎక్స్పీరియన్స్తో ఏం చెప్పట్లేదు, కానీ నాకు జనరల్గా అనిపించింది ఎందుకో షేర్ చేసుకోవాలి అన్నట్టు. అందరూ కూడా అలా చేయలేరు కదా, బయటకు వచ్చి చెప్పి చేసే అంత టాలెంట్. ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. వాళ్ళు వీడియోస్ చేసినంత మాత్రాన వాళ్ళు ఏమీ బ్యాడ్ ఆర్ సంథింగ్ అన్నట్టు కాదు. మీకు నచ్చితే చూడండి, నచ్చకపోతే లైట్ తీసుకోండి. అందరూ హ్యాపీగా ఉంటే బెస్ట్ అని నా ఫీలింగ్, అంతే. ఇంకంతా సీరియస్ మ్యాటర్స్ పక్కన పెడితే, ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, నాకు ఎందుకో తెలీదు, నేను బేసిక్గా మనిషిగా అయితే చాలా ఎక్స్ప్రెసివ్ బయట. అలాగే నాకు అందరితో షేర్ చేసుకోవాలి, ఇట్లా నా జర్నీ కానీ వాట్ ఎవర్ నేను చేసేవి ఇట్లా ప్లాట్ఫామ్స్లో పెట్టాలి, చూపించాలి అన్నట్టు నాకు అనిపించింది. అందుకే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. నేను ఫస్ట్ అయితే రీసెంట్గా కొన్న బ్యాగ్తో స్టార్ట్ చేస్తాను. ఇది దుబాయ్లో తీసుకున్నా. దాంతోపాటు ఇంకొక బ్యాగ్ కూడా తీసుకున్నాను, చాలా క్యూట్గా ఉంది కదా ఇది. ఈ బుజ్జి బ్యాగ్ అయితే నాకు చాలా చాలా నచ్చేసింది. ఇలా క్యూట్గా వేసుకొని ఎటైనా వెళ్ళచ్చు అన్నట్టు భలే ఉంది. ఈ వైట్ కలర్ బ్యాగ్ అయితే నేను వెస్ట్ సైడ్లో తీసుకున్నాను. ఇది స్టైలెట్ యూనియన్ అనుకుంటా. ఈ బ్యాగ్ అయితే ఒక డ్రెస్ తీసుకున్నాను, ఆ డ్రెస్కి మ్యాచింగ్గా ఉండాలి అనే
అనుకొని తీసుకున్నాను. లైక్ ఆనియన్ పింక్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ మధ్య బాగా నచ్చుతుంది ఆ కలరు, అందుకే అది తీసుకోవాల్సి వచ్చింది. అన్నీ కూడా దుబాయ్లో నేను కొన్నాను. ఇదొకటి, ఇది ఇప్పుడు కాదు 2022లో వెళ్ళినప్పుడు కొన్నవి. ఇది అండ్ ఇది నాకు బేసిక్గా హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా చాలా ఇష్టం. ఒకటి మొబైల్ ఫోన్స్ అంటే బాగా ఇష్టం, నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ అంతగా ఇష్టం అనమాట. కాస్ట్లీవి కొనను, ఉన్నాయి ఒక 2-3 కాస్ట్లీ, కానీ ఇంకా ప్రతి బ్రాండ్ వచ్చేయాలి ఉండాలి అన్నట్టు ఏం కాదు, కానీ చూడ్డానికైతే బాగుండాలి అన్నట్టు ఫీలింగ్ నాకు. ఇది లాస్ట్ ఇయర్ నా బర్త్డే అప్పుడు ఒక వాచ్ ఇంకా ఈ హ్యాండ్ బ్యాగ్ నాకు నేను కొనుక్కున్నాను అనమాట. బుద్ధిగా గిఫ్ట్ ఇచ్చుకున్నా. ఇలాంటి బ్యాగ్స్ బాగుంటాయి, ఏదో సంచిలాగా కూరగాయలు సంచి వేసుకున్నట్టు ఉంటుంది, కానీ బాగుంటుంది. ఇదొకటి. ఇంకా బ్యాగ్స్ ఉన్నాయేమో, కానీ నాకు ప్రజెంట్ అయితే ఇవే దొరికాయి. మేబీ ఇంకేమైనా కలెక్షన్ ఇంకాస్త పెరిగితే అప్పుడు మళ్ళీ చూపిస్తాను. అసలు ఈ వీడియో హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ అని పేరుకు మాత్రమే ఉంటుంది, కానీ నా సుత్తంతా ఉంటుంది. బట్ ఇప్పుడని కాదు, నేను నెక్స్ట్ ఎన్నో వీడియోస్ చేస్తాను కదా, చేసినా కూడా అసలు నేను ఎవరో నేను ఏంటి అని మీ అందరికీ తెలియాలి. ఏదో చేస్తున్నా కదా, ఏదో చూస్తున్నాం కదా అన్నట్టు ఉంటే కాదు. ఏమైనా ఒకవేళ నేను తప్పుగా మాట్లాడి ఉంటే ఆర్ ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే నాకు తెలియకుండా ఐఎమ్ వెరీ సారీ. మీరు ఏమైనా సజెషన్స్ కానీ ఐడియాస్ కానీ నువ్వు ఇలా చెయ్యి ఆర్ ఏమైనా ఉంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, లేదా ఎలాంటి వీడియోస్ చేయాలో కింద కమెంట్ చేసి నాకు చెప్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మీకు కుదిరితే కాస్త షేర్ చేయండి, అది మీ ఇష్టంలే. లైక్, కమెంట్, వాట్ ఎవర్ ఏం చేసినా ఒక లైక్ ఆర్ కమెంట్ మీకు జస్ట్ నార్మలే, కానీ చేసిన వాళ్ళకి ఆర్ వాళ్ళకి ఎంత హ్యాపీ ఉంటుందంటే ఫుల్ అప్రిసియేషన్ లాగా, అరే వీడు లైక్ చేశాడు, వీడు కమెంట్ చేశాడు, నెక్స్ట్ వీడియోకి కానీ ఇంకేదో కాస్త కొత్తగా ట్రై చేయాలి, అరే మనల్ని ఇంతమంది ఇష్టపడుతున్నారు చూస్తున్నారు అన్న ఒక్క ఫీలింగ్ నాదనే కాదు, ఎవరిది నచ్చినా లైక్ చేయండి, ప్రేమించండి, పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. మీరైతే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్సిడెంట్స్ చూసుకుంటూ ఉంటే ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో తెలియదు. ఎవరి మీద కోప్పడకండి, ఎవరితో అయినా ప్రేమగా ఉండండి, అందరినీ బాగా చూసుకోండి, అందరితో బాగుండండి, అందరినీ బాగా చూసుకోండి. అంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.